ఆత్మ చైతన్యం అంటే ఏమిటి? దీనిని సత్వస్థితి అని గీత అభివర్ణిస్తుంది. ఇంద్రియాలు ఏవి తమ మార్గంలో తిరగకుండా, అదే సమయంలో నిద్రలో గాఢంగా జారిపోకుండా చుట్టూ జరిగే సమస్తాన్ని గ్రహించే ప్రశాంత స్థితి ఇది. ఇంద్రియాలు అనేవి మనస్సుకు ద్వారాలు. ఈ విధంగా ద్వారాలు ఏర్పడ్డ ఈ స్థితిలో మనస్సును ఎక్కడికి పంపించినా అది లోతుగా చొచ్చుకుపోగలదు. చదువు, విచారణ, ఆధ్యాత్మిక సాధనలు వంటి వాటిని ఈ సమయంలో అనుష్ఠిస్తే సత్వరమే విజయం ప్రాప్తిస్తుంది. ఈ స్థితిని స్వామి వివేకానంద అమితంగా ప్రశంసిస్తూ ఇలా చెప్పారు: నిద్రాణంలో ఉన్న ఆత్మను లేపండి, అది ఏ విధంగా మేల్కొంటుందో చూడండి. నిద్రాణంలోని ఆత్మ మాత్రం మేల్కొని ఆత్మ చైతన్యంతో క్రియావంతమైతే శక్తి వస్తుంది, ఘనత వస్తుంది, మేలు జరుగుతుంది, పావనత ప్రాప్తిస్తుంది. ఏవేవి శ్రేష్టమైనవో అవన్నీ లభిస్తాయి. బుద్ధి జాగృతం చెందిన ఆ స్థితిలో మనస్సును ఏ పనిలో నిమగ్నం చేసినప్పటికీ దానిలో పలు గొప్ప విషయాలు సాధించడానికి సాధ్యమవుతుంది. విజ్ఞానం, కళ వంటి ఏ రంగం తీసుకున్నా దానిలో పరాకాష్ఠను చేరుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక రంగంలో విజయం సాధించాలనుకుంటే బుద్ధి, మనస్సు నిష్క్రియమైనవిగా ఉండాలని మనము అర్థం చేసుకోవాలి. ఏకస్థితిని పొంది ఆ తరువాత మనం ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ దానిలో విజయం సాధించగలం. ఆధ్యాత్మిక లేక ఉన్నతమైన జీవితం కోరుకుంటే మనస్సును, బుద్ధిని బాహ్యంలోకి పోనివ్వకుండా అంతరంగంలో స్థిరంగా నిలిపి ఉంచాలి. మరో భావన కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ యోగ స్థితి వృద్ధిక్షయాలకు లోనైనది. అంటే బుద్ధి జాగృతం చెందిన స్థితిని పొందినప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అనివార్యం. ఒకసారి యోగ స్థితి ప్రాప్తించిన నిరంతర అభ్యాసం ద్వారా దానిని అట్లే నిలుపుకోగలగాలి. లేకపోతే ఆ స్థితి నుంచి పతనం సంభవిస్తుంది. ధన్యవాదాలు.